10th class biology syllabus chapter 1 nutrition the food supplying system. We are going to discuss a few introduction regarding nutrition and some of the topics in the first lesson, that is nutrition the food supplying system. As you all know, food is needed by all living organisms for growth, repair, development, and also to maintain the body temperature. We'll be taking different types of foods, like somebody will take rice, chapati. In North Indians, they prefer to have chapati, and South Indians will take our meals by rice. What all this, there may be different varieties of food items we are taking, but the only reason to take the food is to get the nutrients from the food. అవునా? మనం ఏంటి ఆహారం ఎందుకు తీసుకుంటున్నాము? చపాతీలు తిన్నా, అన్నం తిన్నా, ఏం తిన్నా ఎందుకు ఆహారాన్ని ఎందుకు తీసుకుంటున్నాము? మనకి న్యూట్రియంట్స్ రావడం కోసం. యాజ్ యూ ఆల్ నో, వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ అవర్ ఎర్లియర్ క్లాసెస్ రిగార్డింగ్ ద న్యూట్రియంట్స్. 5 types of nutrients: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అని చిన్న క్లాసెస్లో మనం చదువుకొని ఉన్నాం ఆల్రెడీ. అండ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు న్యూట్రియంట్స్ మన బాడీకి అందుతాయి. And regarding that topic, we are discussing today. Food is needed by all living organisms. ఎందుకు ఆల్రెడీ చెప్పుకున్నాం, మన గ్రోత్కి, డెవలప్మెంట్, రిపేర్, కొన్ని సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ మిగతా వాటికైతే బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కోసం ఫుడ్ని తీసుకుంటూ ఉంటాం. ఓకే, నౌ కమింగ్ టు అవర్ మెయిన్ టాపిక్. ఇన్ దిస్ న్యూట్రిషన్ ఫుడ్ సప్లయింగ్ సిస్టంలో మనం ఇవాళ ఈ లెసన్లో 2 ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేస్తాం: ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్, హెటిరోట్రాఫిక్ న్యూట్రిషన్. పేర్లోనే ఉంది నాన్న, ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ ఆర్ ఆటోట్రాఫ్స్. అంటే ఆటో అంటే సెల్ఫ్, ట్రాఫ్స్ అంటే ఆర్గానిజమ్స్. సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని ఆటోట్రాఫ్స్ అంటాం. అండ్ హెటిరోట్రాఫ్స్, హెటిరో అంటే డిపెండెంట్, వేరే వాటి మీద ఆధారపడేది అని అర్థం. ట్రాప్స్ అంటే ఆర్గానిజమ్స్. హెటిరోట్రాప్స్ అంటే వేరే వాటి మీద ఆధారపడి జీవించే జీవులని, ఆర్గానిజమ్స్ని హెటిరోట్రాప్స్ అని మనం అంటాం. ఓకే, ఇన్ దిస్ లెసన్ we'll discuss about autotrophs and heterotrophs, and our first topic will be autotrophic nutrition or autotrophs. స్వయం పోషకాలు అంటారు వీటిని తెలుగులో. ఆటోట్రాప్స్ సెల్ఫ్, వాటంతట ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని ఆటోట్రాఫ్స్ అని అంటాం. అండ్ సచ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ కాల్డ్ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్. అండ్ మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో దాని డెఫినేషన్ ఉంది. యూ జస్ట్ గో త్రూ దాట్. I'll say you. The autotrophs are the organisms that are capable of using light energy to synthesize chemical compounds. ఆటోట్రాప్స్ లైట్ ఎనర్జీని అంటే సన్లైట్ని ఉపయోగించుకొని కెమికల్ కాంపౌండ్స్ని అంటే కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకునే వాటిని ఆటోట్రాప్స్ అని పిలుస్తాం. అండ్ ఫర్ దిస్ we all very much well known. ఆటోట్రాప్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ వాటంతట అవి వాటి ఆహారాన్ని తయారు చేయడమే కాకుండా మనకి కూడా ఆహారాన్ని సప్లై చేస్తూ ఉంటాయి. రైట్, ప్లాంట్స్ ఆర్ ద యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్. ఎందుకు వీటిని ప్లాంట్స్ని యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్ అని అన్నాము? వై? బికాస్ they will prepare the food by themselves using sunlight. They will prepare the food themselves by using sunlight, so they are called as universal food provider. Plants will carry out the photosynthesis, that's why they are called as a universal food provider. Plants are the only living organisms which will perform a life processes called photosynthesis, and because of that the plants are called as the universal food provider. చెట్లు మాత్రమే ఫోటోసింథసిస్ని చేయగలుగుతాయి. ఫోటోసింథసిస్ని చేయగలిగిన ఏకైక జీవులు చెట్లు కాబట్టి ఆ ప్లాంట్స్నే యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్ అంటే ఈ మొత్తం యూనివర్స్కి ఆహారాన్ని అందించే వాటిని పరిగణిస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ నో ప్లాంట్స్, దెర్ ఇస్ నో ఫోటోసింథసిస్, వీ కాంట్ సర్వైవ్. ఎందుకనంటే మన ఆహారాన్ని మనం తయారు చేసుకోలేము చెట్లు లేకపోతే. కాబట్టి ప్లాంట్స్ ఆర్ ద యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ because they perform photosynthesis. Okay, now let us discuss about the photosynthesis. మన పేరులోనే ఉంది, ఫోటో అంటే లైట్,
సింథసిస్. ఫోటోసింథసిస్. ఫోటో అంటే లైట్, సింథసిస్ అంటే ప్రొడ్యూస్ చేసేది. అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు తయారు చేసేది. యాజ్ యూ ఆల్ నో, ఫోటోసింథసిస్ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఫోటోసింథసిస్ ప్లాంట్స్లో జరుగుతుంది. అండ్ ఫర్ దిస్ ప్లాంట్స్ విల్ టేక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్. ప్లాంట్స్లో ఉండే గ్రీన్ కలర్ పార్ట్, దట్ ఈస్ క్లోరోఫిల్లో ఈ ప్రాసెస్ జరిగి కార్బోహైడ్రేట్స్, వాటర్ అండ్ ఆక్సిజన్ తయారవుతుంది అన్న విషయం మనం చాలా చిన్న క్లాసెస్ నుంచి చదువుకుంటూ ఉన్నాం. ఓకే, ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ by which the plants which is containing the green color pigment chlorophyll, అది కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్తో తయారు చేయబడి ఉండి సింపుల్ ఇనార్గానిక్ వన్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అండ్ ఫోటాన్ అనే లైట్ ఎనర్జీ ఇట్లాంటి సింపుల్ ఇనార్గానిక్ వన్స్ని తీసుకొని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అయిన కార్బోహైడ్రేట్స్ని తయారు చేస్తుంది కాబట్టి, సింథసైజ్ చేస్తుంది కాబట్టి it is called photosynthesis. In the presence of light, simple compounds అయిన CO2, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ని కాంప్లెక్స్ కాంపౌండ్ అయిన కార్బోహైడ్రేట్స్, దట్ ఇస్ స్టార్చ్ అండ్ ఆక్సిజన్ అండ్ వాటర్ని లిబరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఫోటోసింథసిస్ అని అన్నాము. సైంటిస్ట్లకి ఈ ఈక్వేషన్ని తయారు చేయడానికి ఇట్ హ్యావ్ టేకెన్ మోర్ దెన్ 200 years అండ్ ఫైనలీ ఈక్వేషన్ హ్యావ్ బీన్ గివెన్ బై సిబి వాన్ నీల్ and the equation is as follows: carbon dioxide CO2 plus 2H2O gives rise to CH2O plus oxygen and plus water. In the presence of light and chlorophyll, sunlight ఉంటేనే ఈ ఫోటోసింథసిస్ జరుగుతుంది అండ్ ఓన్లీ ఇన్ క్లోరోఫిల్స్లో మాత్రమే ఈ ఈక్వేషన్ జరుగుతుంది. ఫస్ట్లీ సిబి వాన్ నీల్ హ్యావ్ వర్క్డ్ అవుట్ ఇన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అంటే H2Oకి బదులుగా H2S ఇది ట్రై చేశారు. అంటే ఈ ఈక్వేషన్ ట్రై చేశారు. హీ ఇన్స్టెడ్ టుక్ వాటర్ ప్లేస్లో H2S సల్ఫర్ బ్యాక్టీరియాని తీసుకున్నారు. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ ఇట్ హ్యావ్ performed the photosynthesis and it have given the product of carbohydrate, but instead of liberating water it have liberated sulfur. H2Oకి బదులుగా H2Sని లిబరేట్ చేసింది. అండ్ బై టేకింగ్ దిస్ ఈక్వేషన్ లాటర్ రాబర్ట్ హిల్ అనే ఆయన ఏం కంక్లూడ్ చేశాడు? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఫోటోసింథసిస్ రియాక్టెంట్స్గా పార్టిసిపేట్ చేసి కార్బోహైడ్రేట్స్ అండ్ ఆక్సిజన్ అండ్ వాటర్ హ్యావ్ బీన్ లిబరేటెడ్ అన్న విషయాన్ని ఈయన తర్వాత రాబర్ట్ హిల్ హీ ప్రూవ్డ్ ఇట్ లాటర్. ఓకే, and whatever the reaction which have been given by CB van Neel, CO2 plus 2H2O which gives rise to the carbohydrates, water and oxygen in the presence of light and chlorophyll, it is the standard equation and the first equation which have been given for photosynthesis. And of course the latter given equation 6CO2 plus 12H2O gives rise to C6H12O6 and 6H2O and plus 6CO2 in the presence of light and chlorophyll have been latter given, and still there are more modifications which have been done, but for our easy understanding they have been put forward this equation. Okay children, finally we concluded that by taking carbon dioxide from the atmosphere, water from the roots, and under the sunlight the leaves which are having chlorophyll green color pigment, plant will produce carbohydrates. To check the carbohydrate in the plant, we are supposed to do one experiment, a small activity, that is presence of starch in green leaves. Let us do this activity. The first activity of the lesson, presence of starch in leaf. ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత ప్లాంట్స్లో స్టార్చ్, కార్బోహైడ్రేట్ తయారవుతుంది అని చెప్పడం కోసం ఈ ఎక్స్పెరిమెంట్, ఈ యాక్టివిటీని మనం చేస్తాం. ఫర్ దిస్ ద ఎయిమ్ ఇస్ టు ప్రూవ్ ద presence of starch in leaf. And what are all the apparatus required for this experiment is potted plant, a beaker,
water, ethylated spirit, test tube, Bunsen burner, Petri dish, and iodine solution. And what is the procedure of doing this experiment is, take a leaf from the potted plant, keep it in a test tube containing methylated spirit. The leaf should be dipped in that methylated spirit, and the test tube is placed in the beaker with water, so that the test tube opening should be outside the beaker. Okay, and this apparatus always the test tube along with watered beaker should be kept on a Bunsen burner and boil it for some time until the green color leaf convert into the pale white color. After the leaf converted into the pale white color, transfer the leaf carefully from the test tube onto a Petri dish with the help of a brush. Now observe the leaf. Observation. The pale white color leaf, to the pale white colored leaf, add 1 or 2 drops of tincture iodine. After adding the iodine, observe the leaf. The result is the leaf which have been added with tincture iodine solution will convert into blue black. It shows the presence of starch, as you have already done in the earlier classes, 6th, 7th classes. Presence of starch. పొటాటో మీద మనం 1 or 2 drops of iodine వేస్తే అది బ్లూ బ్లాక్ కలర్లోకి మారినట్టు, the same leaf will convert into the blue black color. This conversion of blue black color after adding iodine will show you the result of presence of starch in the leaf.